సోనం ఇవాళ రాదు, ఎందుకంటే ఆమెకు సర్ప్రైజ్ ఇస్తున్నాం అన్నమాట. కొరియన్ పాప తెలంగాణ హైదరాబాద్. నేను పక్కా లోకల్ నాకు నీ పైన నమ్మకం ఉంది. సో సోనం కోసం మంచి కేక్ అయితే వచ్చింది. నా బంగారు కూనా నా చిన్నారి చెల్లి చెల్లి అని అంటారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి డాడీ ఎవ్వరికి ఉండరు అని మురిసిపోతాడు. ఇంత మంచి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అట్లా మురిసిపోయాడు. మీరు మాకు థ్యాంక్స్ చెప్పవసరం లేదు, మా ప్రతి కష్టంలోనే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది అంకుల్ పదాలు కూడా ఆంటీకే పెట్టేస్తున్నాం. ఎడిటర్ ఏంటంటే ఎవరికి కనపడాలన్నట్టు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే ఒక ఛానల్ అయితే మళ్ళీ ఒకటి పెడదామని అనుకుంటున్నాం మేము. సో అట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. Hey guys, welcome to the channel Sonam Talkies. So Sonam Talkies లో సోనం ఏది? సోనం ఇవాళ రాదు, ఎందుకంటే ఆమెకు సర్ప్రైజ్ ఇస్తున్నాం అన్నమాట. ఏమైంది సోను, ఎందుకంత డల్గా ఉన్నావు నువ్వు? ఏది దేవి, ఎన్ని రోజుల నుంచి చెప్పాలా నీకు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని? చూడు మొహం మొత్తం ఎట్లా పింపుల్స్ వచ్చేసినాయి నాకు. ఇప్పుడు ఏంటి మరి హెయిర్ ఫాల్ అని పింపుల్స్ అని కోపం వస్తుందని? అవును, మళ్ళా ఎట్లా కనిపిస్తుంది చూడు మొహము. అంటే ఇప్పుడు నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నా. పట్టించుకుంటలేవు నువ్వు. అట్లా అని కాదు సోను, నీకోసం నేను మంచి ప్రోడక్ట్ చూసిన. ఈ పర్టికులర్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి అంటే హెయిర్ కానీ ఫేస్ పైన ఉన్న ప్రతి ఒక్క పింపుల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక యాప్ అండ్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చిన నేను నీకు. ఏంటిది? మన క్యూర్ స్కిన్ అనే ఒకటి ఉంది, నేను దాన్ని ట్రై చేసిన. సో అది ఒక్కసారి ఇట్లా ఫోటో పెట్టగానే అంటే మన ఫేస్ ఇట్లా పెట్టగానే నీ ఫేస్ పైన ఉన్న ప్రతి ఒక్క పింపుల్ గురించి డీప్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. సో నేను ఇప్పుడు అది నీకు చూపిస్తా, యాప్ డౌన్లోడ్ చేసి నేను నీకు అది చూపిస్తా చూడు. అది సేమ్ ఒక డాక్టర్ కదా మనకి సజెషన్ ఇచ్చినట్టు అంతకంటే క్లియర్గా నీకు సజెషన్స్ ఇస్తుంది. నీకు తగిన ప్రోడక్ట్ అది నీకు పంపిస్తుంది. సరే జల్దీ చెయ్యి మళ్ళా. ఓకే, నేను ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. సోనం స్కిన్ అనలైజ్ చేసిన తర్వాత అయితే మా కోసం అయితే ఈ కిట్ అయితే పంపించారు. ఈ కిట్లో మనకైతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి మనకి జెంటిల్ క్లీన్ ఫేస్ వాష్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి సన్ స్క్రీన్ ఇచ్చినారు, అండ్ థర్డ్ వచ్చేసి సెబమ్ కంట్రోల్ హైడ్రా జెల్, ఫోర్త్ వచ్చేసి మనకి ఎక్స్పర్ట్ ఎల్ఈడి స్కిన్ కేర్. సోనం కోసం ఏంటంటే విటాల్ బూస్ట్ టాబ్లెట్స్, ఇది మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ కోసం అని. మన స్కిన్ సర్వే ఎండ్కి వచ్చేసరికి మనకు ఒక డర్మటాలజిస్ట్ ఇస్తారు. మన కోసం అలైన్ చేసిన డర్మటాలజిస్ట్ మన స్కిన్ కన్సర్న్స్ కి తగినట్టుగా మనకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పే ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే కనుక మీకు 100 రూపీస్ ఆఫ్ అవుతుంది. సో ప్రోమో కోడ్ ఏంటంటే SONAM 100. సో మనం బయట డర్మటాలజిస్ట్ ని కలవాలన్నా ఇంచుమించుగా ఇదే అవుతుంది. సో ఇంట్లో ఉండి మనం డర్మటాలజిస్ట్ తో మాట్లాడుకుంటూ మన స్కిన్ కి తగినట్టుగా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు యాప్ లో. ఎక్కడెక్కడో దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా నాకు డర్మటాలజిస్ట్ సర్వీస్ అయితే నా ఫింగర్ టిప్స్ పైన వచ్చేసినాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఈ సర్వీస్ యూస్ చూసుకోవచ్చు సజెషన్స్ అనేవి. సో ఇంతే కాకుండా ఎవ్రీ 21 days కి మనకు ఫ్రీ చెకప్ ఉంటుంది. ఈ కిట్ వచ్చేసి నాకు 2200కి వచ్చేసింది విత్ డర్మటాలజిస్ట్ సర్వీస్, అండ్ ఆల్సో 1700 రూపీస్ వర్త్ 4 ప్రొడక్ట్స్ అయితే నాకు వచ్చినాయి. సో మీకైతే ఈ ప్రొడక్ట్స్ ఏంటనేది చూపించిన. మీరు కనుక ఈ ప్రోడక్ట్ పైన ఇంట్రెస్టెడ్ ఉండి మీకు ఈ ప్రోడక్ట్ నచ్చినట్లయితే మీరు నా ప్రోమో కోడ్ యూస్ చేసుకొని 100 రూపీస్ ఆఫ్ అయితే పొందొచ్చు. ప్రోమో కోడ్ వచ్చేసి SONAM 100. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి, యూస్ చేయండి. సో
సో మేము ఏంటంటే ఒక 100K అయింది కదా మన సబ్స్క్రైబర్స్. సో అందుకని చెప్పేసి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసినాం సోనీకి. సో అది అనేది ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. సో నెక్స్ట్ సోనం ఎట్లా ఎంజాయ్ చేస్తుంది ఏంటని మేము మీకు వీడియోలో చూపిస్తాం. అందరూ లైక్ చేయండి అండ్ మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్. అందరికి నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరి కోసం కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. సో ఇవాళ నేను అనౌన్స్ చేస్తా గుడ్ న్యూస్. కేక్ కటింగ్ తర్వాత మీకు గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తాను. కోసం మన గెస్ట్ ఒక కొరియన్ అమ్మాయి వచ్చింది, మీకు చూపిస్తారండి. హాయ్ కా, ఇక ఇమ్మనే అండి కొరియన్ పాప. తెలంగాణ హైదరాబాద్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. కంగ్రాచులేషన్స్ సోనం. ఇప్పుడు సోనంకి ఇంకా సర్ప్రైజ్ రివీల్ అవ్వలేదు, రివీల్ చేయాలి. ఏం చేద్దాం, కింద ఎత్తేద్దాం. నాకు నీ పైన నమ్మకం ఉంది. టెర్రస్ పై నుంచి ఇట్లా ఓపెన్ ఉంటది కదా, అట్లా ఓపెన్ ఉంది. కింద చూడకు, కింద భయపడతావు. చలో ఓపెన్ చేయాలా? చలో ఓపెన్ చేసేస్తున్నా. గుడ్డోళ్ళకి కళ్ళు వస్తాయి ఇప్పుడు. ఓ అండి ఓడిపోయినట్టుంది. ఆ తర్వాత వచ్చిందా నీకు? హౌ ఇస్ ద సర్ప్రైజ్? బాగుంది, చాలా బాగుందా? చాలా చాలా బాగుంది. అంటే ఇంట్లోనే కేక్ కట్ చేయకుండా ఇట్లా కొంచెం బయటకు వచ్చి కేక్ కట్ చేపిద్దాం, కొంచెం థ్రిల్ ఫీల్ అవుతుంది అనుకుంటే మా ఫోన్ కిందనే పట్టుకుంది. థ్రిల్ తోటి హైపై ఎక్సైట్ అయిపోయి ఆమె కింద పడిపోయింది. మా జై ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాడు నాకన్నా. అని కింద మేఘాలు కనిపిస్తున్నాయి. అది అలో లేదంటే సో సోనం కోసం మంచి కేక్ అయితే వచ్చింది. సో సబ్స్క్రైబర్స్ అంతా మన లోపలికి, సోనం అంతా మన లోపలికి అట్లా మంచిగా సెట్టింగ్. హ్యాపీ బర్త్డే చెప్పమంటే చెప్తారా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. క్లాప్స్ క్లాప్స్. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. ఇగో చూడండి కేక్ ఎంత బాగుంది. అక్క నన్ను తినేస్తారా? తేజు నన్ను తింటారా మీరు? అంటే ఇప్పుడు ఎవరు తిన్నారు? సో ఇప్పుడు మేము కూడా జాయిన్ అయిపోయినాము. ఇప్పుడు మేమైతే వైట్ వేసుకున్నాం, వీళ్ళైతే పర్పుల్ వేసుకున్నారు. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అయిపోయింది. అనుకోకుండా వేసుకున్నాం. మేమంతా వైట్ వేసుకున్నాం, వీళ్ళు మొత్తం పర్పుల్ వేసుకున్నాం. మాకు ఈ థీమ్ అనుకోకుండా వాళ్ళు సర్ప్రైజ్ మీకే థీమ్ వచ్చేసింది. అదేం కాదు, నువ్వు భయపడకు. భయపడితే నీకు ఇచ్చేస్తా, తీసుకో. అట్లా తీసుకుంటా వదిలేస్తే ఇది పట్టుకో, ఏం కాదు. నేను పట్టుకుంటాను, భయపడతా. సరే ఇద్దరు నిన్నొదలక నేను నన్నొదలకను. సో ఈ
100K సెలబ్రేషన్స్ అంతా కూడా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్దే. సో మాది అంటే మాది కాదు, మీరందరూ మీ అందరు సపోర్ట్ వల్లనే మేమందరం ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇట్లా హ్యాపీగా ఉన్నాము. సో మీ అందరు సపోర్ట్ వల్లే అక్క వాళ్ళు కానీ మేము కానీ అంతా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్, మా ఫ్యాన్స్. సో మమ్మల్ని ఆదరించి ఇంతవరకు తీసుకొస్తున్నందుకు మీ అందరు కూడా నిజంగా పేరున అందరికీ థ్యాంక్ యూ. సో ఇంతకంటే పెద్ద వర్డ్స్ ఏం చెప్పాలో కూడా నాకు తెలుస్తలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఎవరెవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకురో, నన్ను ఇంత లవ్, నా పైన ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సోనంకి చెల్లి చెల్లి అని అంటారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా తరపున కూడా సోనం తరపున మేము చెప్తున్నాం అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. మీరు మాట్లాడిన మాటలకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మామ అంతే. చలో ఇప్పుడైతే ఇంకా లేట్ లేకుండా Cut చేసేద్దాం. చాప్ చేసి. సోను గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటా. అయితే చిన్నప్పుడు ఏంటంటే మా ఫస్ట్ చిన్నప్పుడు నేను ఏమనుకుంటుండే అంటే మ్యారేజ్ కాకముందుకు మా డాడీ నన్ను ఎంతో మంచిగా చూసుకుంటుండే. సో ఇలాంటి డాడీ ఎవ్వరికి ఉండరు అని మురిసిపోతుండే. పెళ్ళైనాక మా హస్బెండ్ వచ్చిండు, ఇంత మంచి హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని అట్లా మర్చిపోయాను. తర్వాత ఇప్పుడు సోను రావడం కూడా నాకు చాలా హ్యాపీ. సోనుతో ఉండడం, సోను మాతో ఉండడం అనేది నాకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీ. ఈ ముగ్గురు నాకు 3 డైమండ్స్ అన్నట్టు. 1 1 2 3 లలిత ఇంకేం సాధించలే డైమండ్. ఆ డైమండ్ కి ఇది తప్ప ఏం చేయలే. అంటే ఇప్పుడు ఏమంటారు, మీరు మాకు థ్యాంక్స్ చెప్పవసరం లేదు, మా ప్రతి కష్టంలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ లో మేము ఉండాలి ఖచ్చితంగా కదా. చాలా హ్యాపీగా ఉంది అక్క నుంచి ఆ మాట వింటే. కొంచెం ఎమోషనల్. 3 years అయింది ఆంటీ వాళ్ళని కలిసి. అప్పటి నుంచి మాకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు వచ్చారు, మాతో ఉన్నారు, మాకు సపోర్ట్ గా. ప్రస్తుతానికి వాళ్ళ హ్యాపీనెస్ లలోనే ఉన్నాం. ఎప్పుడు మీరు ఇలా హ్యాపీగానే ఉండాలి, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మాతో మీరు ఉండాలి, ఎప్పుడు అందరూ ఇలాగే ఉండాలి అంటారు కదా. నజర్ నాలాగే అది వేసుకోండి ఎడిటర్ గారు. అదే నజర్ బొమ్మ వేసుకోండి. థ్యాంక్ యూ టు అవర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ అందరు సబ్స్క్రైబర్స్ సో ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హ్యాపీ 100K సబ్స్క్రైబర్స్. సోనం టాకీస్. థ్యాంక్ యూ. సో మా దేవి కూడా కంగ్రాచులేషన్. చెల్లి లేదు ఇలా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పెట్టినా నీకే ఫస్ట్ ఇస్తాను. 100K కంగ్రాచులేషన్. అయిపోయింది, ముఖం పోయింది. దీనిపైన
మళ్ళీ రాసిందా అంటే అది రాసింది మళ్ళీనే. అంటే కేక్ లో పైన స్పెల్లింగ్ రాలేదు. ఆటుబై మల్లుగా ఆటుబై మల్లేశ్వరి. సో లేట్ కమర్ అన్నమాట. నీకు కట్ చేసిన ఇక మా నుండి ఇలాంటి కేక్ ఎన్నో కొయ్యాలి. 150కి 200కి అలాగా 100 అయ్యేలా కేకులు కట్ మనం చేస్తాం. అందరం కట్ చేస్తూనే ఉంటాం. పట్టుకోండి ఏం కదా, పట్టుకో అన్ని చేతులు పట్టుకోండి. అయిపోయిందా హ్యాపీ 100K అయిపోయిందబ్బా. స్ప్రే అయిపోయింది. జై కొడుతుంది. ఇది వస్తలే. ఇది అంకుల్ బలాలు కూడా ఆంటీకే పెట్టేస్తున్నాం. థ్యాంక్ యూ. అంకుల్ మంచిగా చెప్పింది. చెప్పండి. సోనం, నువ్వు ఈ విషయంలో నువ్వు మీ అక్క బావలకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నీకు బ్యాక్ సపోర్ట్ గా నీకు ఇంత అదే వీడియోస్ ఎలా చేయాలని తెలియదు కదా. ఒక కంటెంట్ చేయాలంటే చాలా కష్టం. అది ఏం తెలియదు అసలు. ఫస్ట్ ఎడిటింగ్ ఎవరి పని వాళ్ళకి వేదికలు ఈజీ అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో చేసేటోళ్ళకే తెలుస్తుంది. మా అక్క నేను ఒక స్కూల్ కి పోయేసి వస్తా. రాత్రి 7కి వస్తా. వచ్చినాక బ్రతిమలాడుతుంది, చెయ్యు 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 వీడియోస్ చెయ్యు అని బ్రతిమలాడుతుంది. నేను ఏం చేస్తా, నాకు అంటే కావాల్సుకొని బ్రతిమలాడిపించుకుంటా. నేను ఇప్పటి నుంచి అట్లా మంచిగా టైం టు టైం స్కూల్ కి పోయి మంచిగా అంటే ఇన్ని రోజులు అట్లా చేసింది అనమాట. రెజల్యూషన్ తీసుకుంటుంది ఇప్పటి నుంచి. ఇప్పుడు నాకు 7 ఎగ్జామ్స్ అయినాయి. 10th లో కూడా అందరూ మంచిగా నాకు 10కి 10 రావాలి, 9.5 రావాలి అని కోరుకోండి. అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరు ఆశీర్వాదస్య. నోట్లో పడుతుంది. బర్త్డే అయితే ఇవే. అది పడటం అని వస్తుంది. అన్నయ్య నువ్వు పిలిస్తే హలో మహేష్. చాలు కన్నా సైడ్ అలికింది నేలను నేనే నీలి నింగి నేనే. కంగ్రాట్స్ ఫర్ 100K ఫ్రమ్ యువర్ బ్రదర్. అయితే సోనం కోసం అయితే మా ఎడిటర్. సో మా ఎడిటర్ ఏంటంటే ఎవరికి కనపడదు అన్నట్టు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. సో మా ఎడిటర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నాకు నచ్చిన ఫోటోలు అన్నీ ఇవన్నీ సోనుకి ఇష్టమైన ఫొటోస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మహేష్. ఈ తమ్ముడే తన అత్త తమ్మైలాలి. అంకులే ఆయనకు అంకుల్ కాదా నువ్వు? అవునా? కటింగ్ కూడా వేయించుకున్నా, పైసలు అడుకొచ్చుకొని. మరి సెలబ్రేషన్స్ మంచిగా
సో ఇప్పుడైతే మేము ఈమె అప్పుడే చెప్పింది కదా ఒకటి ఏదో హ్యాపీ న్యూస్ చెప్తా అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ అందరికి గుడ్ న్యూస్ అని హ్యాపీ న్యూస్ ఏంది అని అంటే, సో ఒక ఛానల్ అయితే మళ్ళీ ఒకటి పెడదామని అనుకుంటున్నాం మేము. ఏదో మేము సంపాదించేసుకోవాలా, మాకు వచ్చి పడిపోవాలా, మేము బినామీల పేరు మీద ఆస్తులు సంపాదించి పెట్టేసుకోవాలని కాదు. ఏంటంటే సోను బబ్బు పక్కన యాక్టింగ్ చేయక ముందు ఒక ప్లాట్ఫామ్ కావాలని, అంటే టాలెంట్ ఉంది నాకు తెలుసు, సోనుకు టాలెంట్ ఉంది, సోను బాగుంటుంది, డాన్స్ చేస్తుంది నాకు తెలుసు, కానీ అది ఏ ప్లాట్ఫామ్ త్రూకి వెళ్ళాలనేది తెలియదు. సో అప్పుడు మాకు బబ్బు పక్కన యాక్టింగ్ చేసే ఛాన్స్ సోనంకి వచ్చింది కాబట్టి మీ అందరికీ సోనం తెలుసు. సో అట్లా ఇంకా ఎవరైనా టాలెంట్ ఉంది మేము ప్రూవ్ చేసుకోవాలనుకోని నాకు చాలా మెసేజెస్ వస్తాయి అన్నట్టు ఇన్స్టా ఊరికే సోనం అకౌంట్ కి మెసేజెస్ వస్తాయి. ఏంటి అంటే అమ్మాయిలే అబ్బాయిలాగా యాక్టింగ్ చేస్తామని కానీ, లేదంటే తమ్నైల్స్ చేస్తాం, ఎడిటింగ్ చేస్తాం, లేదంటే ఒక్కసారి సోనం పక్కన యాక్టింగ్ చేస్తాం, లేదంటే మాకు టాలెంట్ ఉంది, యాక్టింగ్ టాలెంట్ ఉంది, మేము ఫ్రేమ్ లో కనబడాలనుకుంటున్నామని నాకు చాలా మెసేజెస్ వస్తాయి అన్నట్టు. సో అట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ కదా నీ కథ ముగింపులేనిదై సదా అయినప్పుడు మేమేంటంటే మీకు కంటెంట్ అంటే కంటెంట్ చెప్పాలనుకున్న వాళ్ళు కానీ, ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, థంబ్నెయిల్ కానీ, స్క్రిప్ట్ కానీ, ఏ టాలెంట్ ఉన్నా సరే వాళ్ళ టాలెంట్ అనేది ఇక్కడ మేము షో చేస్తాం అన్నట్టు. సో అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ అంటే సోనం అంటే ఇప్పుడు టాక్ చాలా మందికి యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ దొరకక అంటే కొందరు అంటే టాలెంట్ ఉన్నా కానీ సో బయటకి రాలేకపోతారు. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. సో దీని నుంచి మేము ఎట్లాంటి ఇన్కమ్ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో జస్ట్ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం మాత్రమే ఈ ఛానల్ ఉద్దేశం, అది తప్ప ఇంకా వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. సో ప్యూర్లీ అంటే మనం ఏంటంటే ఓపెన్ టు ఆల్ అంతే. సో ఇదే నేను అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇట్లా అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఆలోచించి ఒకటైతే బ్రెయిన్లో వచ్చింది. అట్ ఏ టైం నాకేంటంటే వంశీ కానీ, హరి కానీ, వీళ్ళు మా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్క ఇంకో ఛానల్ ఓపెన్ చేయండి, ఫస్ట్ వాళ్ళ నుంచి వచ్చింది. దాని తర్వాత నేను ఇది ఆలోచించిన అన్నట్టు, అక్క ఇంకో ఛానల్ పెట్టండి, మీరు మొత్తం అన్ని మర్జ్ చేసేస్తున్నారు, ఫెస్టివల్, ఫ్యామిలీ కంటెంట్లు అవన్నీ మీరు మర్జ్ చేస్తున్నారు, దానికి సపరేట్గా పెట్టండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని నాకు హరి అని వంశీ చెప్పిండ్రు. సో ఆ ఐడియా నాకు నచ్చింది. సో నేను అది ఇంప్లిమెంట్ చేద్దామని ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. సో మీకు టాలెంట్ ఉంది, ఎవరైనా సరే కావచ్చు, మీకు టాలెంట్ ఉంది, మీ టాలెంట్ షో చేసుకోవచ్చు ఈ ఛానల్లో. డెఫినెట్లీ అందరికీ అవకాశం ఇస్తాము. సో అందరు సపోర్ట్ ఉంటుందని అట్లనే కోరుకుంటున్నాము. ఏం మాట్లాడాలో మాకు అర్థమైతలేదు, రాజకీయ నాయకులం కాదు. సపోర్ట్ చేసిరో. సో ఈ కొత్త టాలెంట్ ఎవరైతే కొత్త పర్సన్స్ వస్తారో వాళ్ళకి కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్, మీరు వచ్చే మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేసి, అక్క వాళ్ళు చాలా సపోర్ట్ చేసి, బాబు వాళ్ళ ఫ్యామిలీ, ఆంటీ వాళ్ళు, మల్లక్క, తేజక్క, హరి అన్న, ధర్మేష్ అన్న, వంశీ అన్న, తరుణ్ అన్న, అందరూ మహేష్ అన్న, అందరూ సపోర్ట్ చేసినందుకు 100K అయింది. ఎవరైతే ఎడిట్ చేస్తారో, తమిళ చేస్తారో, మా దాంట్లో వచ్చి యాక్టింగ్ చేస్తారో, ఈ ఇంట్లో మన వాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే సపోర్ట్ చేస్తారో వాళ్ళ వల్లనే ఇప్పుడు 100K అయింది. సబ్స్క్రైబర్స్. సో ఇవన్నీ మీకు నచ్చి, వీళ్ళు చేసిన సపోర్ట్ మీకు నచ్చి, ఈ కాంబినేషన్ మీకు నచ్చి, మీరందరూ మమ్మల్ని ఇష్టపడి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇది ప్రేమ ప్రేమ మేము ఇట్లా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు అయితే ఇంకా అంతకంటే ముందు అక్క వాళ్ళ ఛానల్ 100K సబ్స్క్రైబ్ 100K అయింది. బట్ అక్క వాళ్ళు సెలబ్రేట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. అనుకున్నాం కానీ అంటే అక్క వాళ్ళు ఇంకా అన్ఫార్చునేట్లీ ఎందుకు చేయలేదు అనేసి ఇక అన్నకి 1 year అయ్యేదాకా అయినా మిలియన్ తొందరలోనే వచ్చేస్తుంది. మిలియన్ కి ధూమ్ ధామ్ సోనంకి ఎడ్యుకేషన్ పరంగా కూడా అండ్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మెయిన్ గా వీళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ వీళ్ళ యాక్చువల్గా అయితే ఇవాళ సోనంకి ఎగ్జామ్ ఉండే, అంటే 1 o'clock వరకు ఉండే. మేడం అంటే చాలా స్ట్రిక్ట్, ఆమె పంపించారు. సో రిక్వెస్ట్ చేయగానే ఓకే అని అన్నారు. మేడం ఎంత స్ట్రిక్ట్ అంత సాఫ్ట్ కూడా, బట్ అర్థం చేసుకుంటారు. ఎంత మంచిగా చదువుకుంటాము వాళ్ళని అంత మంచిగా చూసుకుంటది. ఓ గురు బినా హై జ్ఞాన్ కా ఎవరైతే ఇట్లా
ఎట్లా చేస్తారో వారికి ఎట్లా ఉండాలో అట్లా ఉంటది. సో నాకు మంచిగా చదువు చెప్తున్నందుకు మా ప్రిన్సిపల్ మేడం కి, మా శ్రీకాంత్ సార్ కి, మా స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో తరుణ్ వచ్చిండు ఇప్పుడే, అందరికంటే లేట్ వచ్చినావు తరుణ్. కానీ తరుణ్ పాపం తడిచిపోయిండు మొత్తం. అబ్బా పాము ఎన్ని గిఫ్ట్లు, నేను ఓ అన్ని గిఫ్ట్లు వచ్చేసినాయి. చెప్పాలంటే మళ్ళీ వాళ్ళ కూడా సర్ప్రైజ్ ఉంది. అవునా? ఇక్కడ తరుణ్ వచ్చిండు, అన్ని సర్ప్రైజ్ అందరూ సేమ్ ఫోటో ఇస్తారు. ఇవన్నీ తీసి కూడా చూపిస్తా నేను. జై దేవి వీడియో మనకి చూడు. ఇది అక్కడ ఇంకా నేను సో గైస్ మేము ఇప్పుడైతే డిన్నర్కి వచ్చేసినాము. 3 ఫైర్ నిజం అంటే త్రూత్ డేర్ ఫైర్ తీసుకో, నిజం నిప్పులాంటి నేను చెప్పా. ఫైర్ తీసుకో. సరే ఫైర్ తీసుకో, ఫైర్ ఫైర్ తీసుకో. ఫైర్. సో జై దేవి నేను బ్రెయిన్ లో కానీ హార్ట్ లో కానీ డస్ట్బిన్ వేసారు. బ్రెయిన్ అంటే ఇక ఫస్ట్ ఈమె, ఎందుకంటే బ్రెయిన్ ని కంట్రోల్ చేసేది ఈమెనే. నాకు అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నం చూస్తుంటే. ఎందుకు? బ్రెయిన్ కంట్రోల్ చేసినట్టు మామూలు అనుకుంటున్నా. రేపటి నాడు నిన్ను చూసి కూడా నేను బాధపడతా. సో హార్ట్ అంటే ఆబ్వియస్లీ ఇద్దరు ఉంటారు. ఓకే, ఇద్దరు కాదన్న ఒకళ్ళే చూస్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వచ్చింది, తర్వాత ఈడొచ్చిండు హార్ట్. ఓకే, అయితే చెత్త నువ్వే. ఇదో joke. మనం ఇంట్లో ఉంటాం అంటే చెత్తలాగానే ఇక. ఏదో సత్యం కాదు కానీ సోను మంచిది. అంటే చెత్తలాగానే ఇక. నెత్తి మీద నెత్తి మీదనే ఉంటుంది.